సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సిబిఐ దర్యాప్తు కోసం వేసిన పిటిషన్ను తాను ఉపసంహరించుకోలేదని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండానే తాను ఉపసంహరించుకున్నట్లు పిటిషన్ వేశారని విజయలక్ష్మి ఆరోపించారు. వాదనల కోసం రిత్వికను పెట్టుకున్నారని, మరో లాయర్ను పెట్టుకునేందుకు ఎన్ఓసి అడిగినా రిత్విక ఇవ్వడం లేదన్నారు. విజయలక్ష్మి ఆరోపణలను హైకోర్టు సీరియస్గా తీసుకుంది. విజయలక్ష్మి ఆరోపణలు చాలా తీవ్రమైనవన్న హైకోర్టు వాటి సంగతి తేలుస్తామని స్పష్టం చేసింది. న్యాయవాదికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన హైకోర్టు విజయలక్ష్మి వాదనలు విన్నాక తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కార్తీక్, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఊహించని చిట్టు జరిగింది. సాయి కృష్ణ తల్లి గాజే విజయలక్ష్మి హైకోర్టులో ఒక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కొన్ని కీలకమైన అంశాలను కూడా పేర్కోవడం జరిగింది. సిబిఐ దర్యాప్తు కోసం వేసిన పిటిషన్ ను నేను ఉపసంహరించుకోలేదు, నా అనుమతి లేకుండా ఆ పిటిషన్ ను లేకుండా నేను ఉపసంహరించుకున్నట్లు పిటిషన్ వేశారు. నా కుమారుడు దృశ్యంపై వేసిన కేసులో వాదనలు నిర్మించడం కోసం రితికను పెట్టుకున్నాను, న్యాయవాదిగా రితికను పెట్టుకున్నాను. నాకు తెలియకుండా ఈ కేసులో ఆమె ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేశారు అని హైకోర్టుకు చెప్పడం జరిగింది. మరో న్యాయవాదిని పెట్టుకున్నామని ఎన్ఓసి అడిగినా ఆమె ఇవ్వటం లేదని చాలా స్పష్టంగా హైకోర్టుకు నివేదించడం జరిగింది. విజయలక్ష్మి ఆరోపణలు చాలా తీవ్రమైనవి కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. వాటి సంఘటనని తేలుస్తామంటూ స్పష్టం చేసింది. న్యాయవాదికి ఎవరైతే ఎన్ఓసి ఇవ్వట్లేదో ఆమెకి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా తగిన నిర్ణయం తీసుకుంటామంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్.